రైట్ మేడం. కృష్ణకాంత్ గారు నమస్కారం సార్. సార్ పవన్ గారు నమస్తే అండి. సార్ ముందుగా నమస్తే. మీకు ఏబిఎన్ వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకి నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఈ చెప్పండి. ఇష్యూలో అంటే నిజంగా చట్టాలు, చట్టసభలు ఇవంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం లేదా? ఏందనంటే ఇప్పుడు కేంద్రం ఆ చట్టం తర్వాత చట్టసభల్లో కూడా అమరావతిని దాన్ని రాజధానిగా ప్రకటించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి కదా! అయినా ఈ విధంగా మాట్లాడితే ఏముండదా? ఏంటి కేంద్రం నుంచి ఏదైనా మాట్లాడడమో అట్లా కాదనడమో లేకపోతే దీనికి ఈ విధంగా చెప్పుకోవచ్చా అయినా? ఏదైనా చెప్పుకోవచ్చా? సార్ ఇప్పుడు కేంద్రం గురించి కాదు, చట్టం తెలిసిన వాళ్ళందరికీ దీని గురించి తెలుసు. అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఉందో దాన్ని అమెండ్మెంట్ చేస్తూ మొన్న ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ రెండు చోట్ల దాన్ని పాస్ చేయడం జరిగింది. లాస్ట్ కి మన హర్ ఎక్సలెన్సీ డాక్టర్ ద్రౌపది ముర్ము గారి ఎసెంట్ అంటే ఆమె సిగ్నేచర్ కూడా అయిపోయింది. సో ద యాక్ట్ హ్యాస్ టర్న్ ఇన్ టు లా. అయిపోయింది. మరి ఏం ధైర్యం ఇది? ఏం ధైర్యం? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అదే మాట్లాడాల్సి వస్తుంది? దానికే వస్తున్నాను సార్, దానికే వస్తున్నాను. సో ఒక చట్టం కింద మారిపోయింది యాక్ట్ అనేది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ సో కాల్డ్ వైసీపీ వాళ్ళకి తప్ప ప్రపంచం మొత్తానికి కామన్ సెన్స్ అది అందరికీ తెలుసు. ఒక చట్టం కింద మారిన తర్వాత మళ్ళీ ఆ రాజధాని అంటే ఏంటి చట్టం అది? అమరావతి ఇంకా ఆంధ్రులకి పర్మనెంట్ రాజధాని, ఇంకా శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి చట్టం తీసుకురావడం జరిగింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అమెండ్మెంట్ చేస్తూ మొన్న 2026 లో అమెండ్మెంట్ బిల్ పాస్ చేసి బోత్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ ఏప్రిల్ 1 రోజు లోక్సభలో పాస్ అయింది, ఏప్రిల్ 2 రోజు రాజ్యసభలో పాస్ అయింది. మొన్న రీసెంట్ గా ముర్ము గారు, హర్ ఎక్సలెన్సీ డాక్టర్ ద్రౌపది ముర్ము గారు సైన్ చేసి దాని చట్టం కింద మార్చేశారు. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఆయన తాతయ్య గారు వాళ్ళ పూర్వీకులు ఎవరు వచ్చినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎవరు మార్చలేదు. మరి ఏంది మరి ఎందుకు మాట్లాడడం ఎందుకు? ఇక్కడ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాళ్ళని భయపెట్టడం 100% దాని గురించే. ఎందుకంటే ఇప్పుడు ఒకటి సార్, రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలను అత్యధికంగా మోసం చేసిన పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకులు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక మాట మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోలో అన్నిట్లోనూ అమరావతికి మేము పూర్తిగా సహకరిస్తాము, అమరావతి మన రాజధాని అని చెప్పి ఎన్నికల్లోకి వచ్చి దాని తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసి దాని తర్వాత 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడి దాని తర్వాత మళ్ళీ వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్ని చేసుకుంటూ వెళ్ళి అమరావతి కూడా వన్ ఆఫ్ ది ఏదో లెజిస్లేటివ్ క్యాపిటల్ అని ఏదో ఒక మాట నామకే వస్తే చెప్పి అమరావతిని మొత్తం పూర్తిగా ధ్వంసం చేసి ఆల్రెడీ కట్టుబడిన బిల్డింగ్స్ ఏవైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయో ఆ బిల్డింగ్స్ అన్నింటి పూర్తిగా విధ్వంసం చేశారు అమరావతిలో. ఆల్రెడీ కేంద్రం మా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 2018 నుంచి ఇస్తున్న నిధులన్నింటినీ కూడా మొత్తం భూస్థాపితం చేశారు. చేసి ఆ నిధుల్ని ఎట్లా డైవర్ట్ చేసి వాళ్ళ సంక్షేమ పథకాలకు పాపం అమ్మఒడి అనేది ఏదో వాడుకున్నారు. లాస్ట్ కి అమ్మలు కూడా మొహం మీద చూసిన పయనం వైఎస్ఆర్సీపీని ఆ అమ్మఒడి తీసుకున్న తర్వాత కూడా అది వేరే విషయం, ఎందుకంటే అవి కూడా సరిగ్గా అందలేదు కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇవాళ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సోకల్ వైసీపీ పార్టీ వాళ్ళు కేవలం జనాల్ని మభ్యపెట్టి ప్రలోభపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ముఖ్యమైన స్కామ్స్ వీళ్ళ ప్రభుత్వంలో ఏదైతే లడ్డు స్కామ్, లిక్కర్ కి సంబంధించి అనుసంధానమైన ట్రాన్స్పోర్ట్ స్కామ్, దాని తర్వాత ఆడుదాం ఆంధ్ర, దోచుకుందాం ఆంధ్ర అని ఒకటి పెట్టుకున్నారు కదా, ఆడుదాం ఆంధ్ర, దాని స్కామ్. ఈ స్కామ్ లని మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటికి తీస్తున్నాం కాబట్టి దాని తర్వాత అందుకని రకరకాల డైవర్షన్ పాలిటిక్స్, సాయికృష్ణ ఉదంతం ఒకదాన్ని, కులం రంగు పూసి అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలి, పోలీస్ వ్యవస్థ, ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ చాలా గట్టిగా ప్రక్షాళన చేసి మనం మంచిగా పని చేపిస్తున్నాం, ఈ స్కామ్స్ అని బయట తీస్తున్నాం. సో కాల్డ్ ఎవరైతే ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ మెయిన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీద బురద జల్లడానికి సాయికృష్ణ ఒక ఉదంతాన్ని ఉపయోగించుకున్నారు. నెక్స్ట్ ఇంకా లేటెస్ట్ గా మనకు తెలిసిందే ఈ మతం పరంగా వాటి పరంగా కూడా చేద్దామని చెప్పి సో కాల్డ్ యూట్యూబర్స్ ని వాళ్ళని కూడా వాళ్ళతో పిచ్చి పిచ్చి మాటలని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యుల మీదనే పిచ్చి పిచ్చి డిగ్రేడింగ్ అండ్ మోస్ట్ డిస్గస్టింగ్ వీడియోస్ చేయడం వాళ్ళ మీద. సో దాని మీద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, చట్టం దాని పని చేసుకుంటుంది. సో దాని మీద ఇష్యూ క్రియేట్ చేయడము. సో ఇట్లా రన్ని డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. మీరు చూసి ఇదంతా ఒక ప్యాటర్న్, ఒక డైవర్షన్ పాలిటిక్స్. అసలైన స్కామ్స్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ డైవర్షన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఇదంతా పాలిటిక్స్ అర్థమైపోతున్నాయి క్లియర్ గా జనాలన్నీ. సార్ అందరికంటే ఓటర్ చాలా తెలివైనడు సార్. రాజకీయాల్లో నాకు కూడా ఉన్న ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకుంది ఏంటంటే చాలా తెలివైన వాడు ప్రజలు.
చాలా తెలివైన వాళ్ళు ఒకసారి చూస్తారు, రెండోసారి తీసి అవతల పడేస్తారు. సో ఇవాళ రోజు వాళ్ళకి 11 సీట్లు సార్ ప్రజలు తెలివైన వాళ్ళు ఓకే, కానీ ఇన్వెస్టర్స్ కొంచెం భయపడతారు కదా, ఎందుకంటే కోట్ల రూపాయల డబ్బు నేను పెట్టి అక్కడ చెప్తున్నది, that's a good డెవలప్ point. చేస్తూ నేను దాంట్లో ఉంటారు, వాళ్ళు వస్తాను. కంపెనీలు Next. పెడతా ఉంటారు, వాళ్ళకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే ఈ విధంగా అంటే దేవతల యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఆ రక్తం పోసినట్టు వీళ్ళు వచ్చేసి ఈ విధంగా హడావిడి చేయడం వల్ల కొంచెం ఇబ్బందే కదా, డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది? చేస్తున్నాం సార్, దానికే వస్తున్నాం. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ అమౌంట్ కి, ఇన్వెస్టర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ కి మాది గ్యారంటీ, మా కూటమి ప్రభుత్వం గ్యారంటీ. వాళ్ళేం భయపడాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు, ఇప్పుడు సో కాల్డ్ మనం చూసుకుంటే, ఇప్పుడు అమరావతి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే దగ్గర దగ్గర 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఎంఓయూస్ అంతకంటే సంతకాలనే 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఐపీఎం, టీసీఎస్, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళందరూ లార్సన్ అండ్ టార్బో, ఎల్ఎన్జీ కంపెనీ, ఇవన్నీ కూడా ఎంఓయూలు సైన్ చేసే వాళ్ళ క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ పెడుతున్నారు. మైక్రోసాఫ్ట్ తో కూడా మనకి టాక్స్ నడిచాయి, అవి చేస్తున్నాము. ఇంకా గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. సరే ఇప్పుడు మావిక్ గన్ అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ ఏమో 2019 లో ఏమో అమరావతికి మేము సపోర్ట్ అన్నారు, నెక్స్ట్ వచ్చి 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో లేటెస్ట్ గా మావిక్ గన్ అంటున్నాడు. మావిక్ గన్ ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ఏపీ సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి. అమరావతికి అనుసంధానం చేస్తూ దాంట్లో ఎన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నామో తెలుసు. మీ దగ్గర నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. ఎవరైనా కేంద్రంలో ఉన్న వాళ్ళతో చెప్పిస్తే బాగుండదా సార్? ఇప్పుడు చిన్న ప్రెస్ మీట్ పెట్టో ఏదో ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎవరు నమ్మకండి, అట్లా సాధ్యం కాదది అనేది ఏమైనా కేంద్రం నుంచి ఎవరైనా మాట్లాడితే కొంచెం గట్టిగా ఉంటది కదా సార్. ఇప్పుడు కేంద్రం వరకు ఎందుకు సార్? ఇక్కడ మేము రాష్ట్రంలో మేము లేవా బీజేపీ వాళ్ళు? ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా సార్. అవును సార్, అవునా కదా? ఇప్పుడు కేంద్రం అంటే నుంచి కొంచెం వేరే ఉంటది కదా వాళ్ళు అక్కడ నుంచి ఆల్రెడీ దీని గురించి మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మాట్లాడుతున్నారు. మా రాజ్యసభ ఎంపీలు ఇప్పుడు పాకా గారు కానీ, లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ ప్రజలు కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో నోటికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు కానీ అది అయ్యే పని కాదు. అది ఆల్రెడీ కేంద్రంలో ఈ చట్టంలో ఇక్కడ చట్టసభల్లో ఇది అయిపోయింది, ఎవరు మార్చేది లేదు. వీళ్ళు ఏం మాట్లాడినా మీరు నమ్మకండి సార్. ఇప్పుడు చిన్న చిన్న వాటికి ప్రతి దానికి కేంద్రం నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడాలంటే ఇంకా ఇది పెద్ద చేసినట్టు అవుతుంది. చిన్న విషయం కాదు కదా, అట్లానే అట్లేదు సార్, చిన్న విషయం కాదు కదా. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిందే కాదు, దేశానికి సంబంధించింది కూడా. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం డెవలప్ అవుతే దేశం కూడా బాగుంటది కదా. ఇన్వెస్టర్స్ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. బీజేపీ నాయకులు అందరూ నేను చెప్పినట్టు ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు, మా లోక్సభ ఎంపీలు అందరూ మాట్లాడుతున్నాం. మేము ఆల్రెడీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు లైవ్ లో ఉన్నా కదా నేను కూడా ఇప్పుడు భాగస్వామినే కదా కూటమి ప్రభుత్వంలో. మేము మాట్లాడుతున్నాం. అవసరమైతే ఇక కేంద్రం నుంచి మా వాళ్ళు కూడా ఇంకా పెద్దవాళ్ళు కూడా మాట్లాడాలంటే మాట్లాడుతారు. నిజంగా అంతవరకు వెళ్తే ఇప్పుడు అయితే అంత అవసరం లేదు అనుకుంటున్నాం. ఎందుకంటే జనాలకు తెలుసు పెట్టుబడిదారులు అంత భయపడే పరిస్థితి ఏం లేదు. వాళ్ళకి తెలుసు ఇవన్నీ పిచ్చి ప్రేరేపణలు ఆల్రెడీ సార్ బిల్. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాను సార్, ఒకసారి దెబ్బ తగిలింది కాబట్టి దెబ్బతిన్నారు కాబట్టి కేంద్రం ఇమీడియట్ గా బిల్లు పాస్ చేసాం. అమెండ్మెంట్ బిల్లు, రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద అది అమెండ్మెంట్ బిల్లు తెచ్చింది మా కేంద్రం కదా. అది దెబ్బ తినకూడదని తెచ్చాం. ఇంకా అంతకంటే ఏం కావాలి? పెట్టుబడిదారులు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. వరలక్ష్మి గారు ఏంటి నెక్స్ట్